మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నేటి దినాన మనం గుర్తించాల్సిన విషయం, అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మనం ప్రార్థించిన ప్రతి ప్రార్థనకి ప్రభు యొద్ద నుండి జవాబు వస్తుందా లేదా? ఒకవేళ జవాబు పొందుకుంటే దేవునికి స్తోత్రం. అదేవిధంగా ఒకవేళ జవాబు రాకపోతే, పొందుకోకపోతే అసలు జవాబు రాకపోవడానికి గల కారణాలేంటి? ఎందుకని ప్రభు ప్రార్థనలకి జవాబు ఇవ్వట్లేదు? నాకు మొరపెట్టే వారికి అందరికీ, నాకు నిజంగా మొరపెట్టే వారందరికీ నేను సమీపంగా ఉన్నానని చెప్పిన దేవుడు మొరపెడుతున్నప్పుడు ఆయన ఎందుకు నీ సమీపంగా ఉండట్లేదు? ఆయన ఎందుకు ప్రార్థనకు విని వెంటనే జవాబు అందించట్లేదు అనే విషయాన్ని మనం వాక్యంలో నుండి మనం ధ్యానించినట్లయితే, మొట్టమొదటిగా సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం, ధర్మశాస్త్రం వినకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. అనగా వాక్యం వింటూ వాక్యం చదువుతూ ప్రార్థించాలి. వాక్యం వినకుండా వాక్యం చదవకుండా ప్రార్థన మాత్రమే చేస్తామంటే కనుక అది 100% తప్పుడు విధానం, తప్పుడు సిద్ధాంతం. ధర్మశాస్త్రం వినడానికి ఇష్టం ఉండదు, వాక్యం వినడానికి ఇష్టం ఉండదు, వాక్యం చదవడానికి ఇష్టం ఉండదు, కానీ ప్రార్థన చేస్తారు. అది కొంచెం సేపైనా ఎక్కువసేపైనా, గోడ వైపు తిరిగైనా, బయటికి వెళ్ళేటప్పుడైనా, ఏదైనా పని ప్రారంభించేటప్పుడైనా, ఎప్పుడైనా ప్రార్థన చేస్తారు. వీళ్ళకి ప్రార్థన అంటే ఇష్టం, యేసయ్య అంటే ఇష్టం, కానీ ధర్మశాస్త్రాన్ని చదవరు, దేవుని వాక్యాన్ని చదవరు, బైబిల్ని చదవరు, దేవుని వాక్యాన్ని వినరు. దైవ సేవకులు వాక్యాన్ని వివరిస్తూ ఉంటే సంఘంలో వాక్యాన్ని వినరు. వీళ్ళకి కావాల్సిన కేవలం ప్రార్థన. సేవకులు ప్రార్థన చేయాలి, ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఇట్టి ప్రార్థన వారికి జవాబును అనుగ్రహించదు. ఎందుకంటే స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది, ధర్మశాస్త్రం వినకుండా చెవిని తొలగించుకొని ప్రార్థన చేస్తా ఉంటే అది 100% తప్పుడు సిద్ధాంతం. ఒక విషయం మీకు గుర్తు చేస్తాను. ప్రార్థనలో తప్పుడు సిద్ధాంతాన్ని వివరించాలంటే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, వాక్యాన్ని చదవకుండా గంటలు గంటలు ప్రార్థన చేయడం. 2, వాక్యాన్ని బాగా చదువుతూ వాక్యాన్ని బాగా వింటూ పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయకపోవడం. 2 తప్పుడు సిద్ధాంతాలే. వాక్యాన్ని చదవకుండా ప్రార్థించడం, లేదా ప్రార్థిస్తూ వాక్యాన్ని చదవకపోవడం, వినకపోవడం. ఈ 2 తప్పుడు సిద్ధాంతాలు. ఈ 2 కోణాల్లో జరుగుతున్నటువంటి ప్రార్థన ఏదైతే ఉందో దానికి దేవుని యొద్ద నుండి జవాబు రాదు. నేను బాగా ప్రార్థిస్తాను, లేదా నేను వాక్యం బాగా చదువుతాను, నాకు వాక్యం బాగా తెలుసు అని అనుకుంటూ పరిశుద్ధతకి పవిత్రతకి దూరంగా ఉంటూ జీవితాన్ని అపవిత్రతకి అప్పగించేసి గర్వంతో విర్రవీగుతూ ఉండేటువంటి భక్తిలో దేవుని యొద్ద నుండి జవాబు వారికి రాదు. కనుక మనం మొట్టమొదటిగా గుర్తించాల్సింది, వాక్యాన్ని వింటూ చదువుతూ ప్రార్థించాలి. రెండవదిగా మనం విశ్వాసంతో ప్రార్థించాలి. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మరియు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు మనం చూసినట్లయితే, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన అతనికి ఏమైనా దొరుకునని తలంచుకునరాదు. కాబట్టి ఈ వాక్యాల ప్రకారం మనం దేవుని యందు విశ్వాసంతో ప్రార్థించాలి. అడిగిన వాటిని పొంది ఉన్నామనేటువంటి విశ్వాసంతో ప్రార్థించాలి. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడనే విశ్వాసంతో ప్రార్థించాలి. ఏ మాత్రము సందేహింపక. ఒకవేళ సందేహిస్తే వాక్యం ఈ విధంగా మనకు సెలవిస్తుంది, గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగం లాగా ఉండిద్దంట వారి యొక్క ప్రార్థన. అంటే ఉజ్జీవంగా ఎగిసిద్ది, చాలా సంతోషంగా, ఉల్లాసంగా, ఉజ్జీవంగా ప్రార్థన చేస్తారు, అలా ఎగిరిద్ది. కానీ మరలా వెంటనే అక్కడే పడిపోతుంది. దానికి ఎక్కువ దూరం కూడా అవసరం. అలా లెగుస్తుంది, వెంటనే అలా పడిపోతుంది. అంటే గాలికి చేత అది రేపబడుతుంది. అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో బలోపేతం చేయడం వల్ల, సంఘంలో సేవకులు బలోపేతం చేయడం వల్ల, లేదా తోటి వారు కొంచెం ప్రార్థన చెయ్యని బలోపేతం చేయడం వల్ల వీరు ప్రార్థన చేస్తున్నారు. కానీ వీరు విశ్వాసంతో దేవుని నామంలో దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో ప్రార్థన చేయట్లేదు గనక ప్రార్థనకి జవాబు రాదు. 3వ విషయం, పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థించాలి. యెషయా ప్రవచన గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసినట్లయితే, రక్షింపనేరకు ఉండినట్లు యెహోవా హస్తము కూర్చు కాలేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను, మీ పాపాలు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. మనం 3వదిగా గుర్తించాల్సింది, గమనించాల్సింది, మనం ప్రార్థన చేసినప్పుడు మన పాపాన్ని ఒప్పుకుంటూ చేయాలి. ఏదైనా సరే, పాపం చిన్నదైనా పెద్దదైనా, ఏదైనా పాపమే. దేవుని దృష్టికి పాపమే. తెల్ల వస్త్రానికి కొంచెం ఆయిల్ మరకంటేనా, కొంచెం నూనె మరకంటేనా, కొంచెం ఏదన్నా వ్యర్థమైనటువంటి పదార్థం అంటేనా మరకే. ఏ చిన్నదంటింది కదా పర్లేదులే అనుకోవడానికి లేదు, పెద్దదంటింది కదా అని పర్లేదు అనుకోవడానికి లేదు. తెల్లని వస్త్రం చిన్నదైనా పెద్దదైనా మచ్చ కనిపిస్తూనే ఉంటుంది. అది చిన్న ఇంకు చుక్క అయినా సరే అది మచ్చ కనిపిస్తూనే ఉండేది. తెల్ల దాని మీద ఇంకు
మీకు కనిపిస్తూనే ఉండేది. కనుక మనం పాపం చేయలేదు, తప్పు చేయలేదు అని అనుకోకుండా ప్రతిదినం మన యొక్క ఆత్మీయ రక్షణ వస్త్రానికి అనేకమైనటువంటి మలినాలు అంటుతూ ఉంటాయి. వాటిని ప్రతిదినం మనం కడుక్కోవాలి. విశ్వాసంతో ప్రార్థన చేస్తూ, ప్రభువా ఈరోజు నేను కొన్ని చూడకూడదని చూశాను, కొన్ని చదవకూడని చదివాను, కొన్ని మాట్లాడకూడని మాట్లాడాను, ఇక మీదట నేను అట్లాంటివి చేయను, నాకు సహాయం చేయండి, నేను పొరపాటుని వీటిని చేశాను అని పాపాన్ని ఒప్పుకుంటూ, ఒకరిని నేను ఈరోజు దూషించాను, ఒకరిని ద్వేషించాను, ఒకరితో గొడవ పడ్డాను, లేదా ఒకరి వస్తువు నేను అన్యాక్రాంతంగా తీసుకున్నాను, ఇలా ప్రతిదీ పాపాన్ని ఒప్పుకుని ఆ యొక్క క్రియను సరిచేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అప్పుడు అడ్డంగా ఉన్న పాపం తొలగిపోతుంది కనుక దేవుని యొద్ద నుండి జవాబు మనకు అనుగ్రహించబడుతుంది. మరియు 4వ విషయాన్ని మనం చూసినట్టయితే విరోధులను, శత్రువులను క్షమిస్తూ ప్రార్థించాలి. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం, మీకు ఒక్కడి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. మనకెవరి మీద విరోధం, మనకెవరి మీదైనా విరోధము, కోపము, ద్వేషము, పగ, ఈర్ష, కక్ష ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని మనం వ్యక్తపరచకూడదు, వాటిని మనం ఆశించకూడదు, వాటిని చేయాలని తాపత్రయపడకూడదు, అడుగు వేయకూడదు. మనం చేయగలిగింది, చేయాల్సింది ఒకే ఒకటి, వాక్యానుసారంగా వాణ్ణి క్షమిస్తూ ప్రార్థన చేయాలి. ఎప్పుడు ఒక పూట ప్రార్థన చేసాం అయిపోయిందా? కాదు. మనం ప్రార్థన ఎప్పుడైతే చేస్తున్నామో ప్రార్థన చేసేటప్పుడల్లా అతన్ని క్షమిస్తూనే ఉండాలి. ఈ రోజు ప్రార్థన చేసాం, క్షమించేసాం, అయిపోయింది. రేపటి దినాన మళ్ళీ ఆ విషయాలు గుర్తొస్తాయి, వాళ్ళ మీద కోపం వస్తుంది, అప్పుడు మనసులో కోపం రేగిద్ది. మళ్ళీ రేపు సాయంత్రం మళ్ళీ రేపు ఉదయం ప్రార్థించేటప్పుడు మరలా వాళ్ళని క్షమిస్తూ మరలా మనం ప్రార్థన చేయాలి. ఒకసారి క్షమించాం కదా అయిపోయింది అనుకోవడానికి లేదు. అది గుర్తు వచ్చి వాళ్ళు చేసిన క్రియలను బట్టి మనకు కోపం, ఉద్రేకం వచ్చి వాళ్ళ మీద కక్ష, ఈర్ష్య, ద్వేషాలు పెరుగుతూ ఉంటే కనుక ఆ పాపం లోపల పెరుగుతూ ఉంటుంది. కనుక దాన్ని మనం ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేయడం లేదు ఒకటి, మన విరోధులను, శత్రువులను క్షమిస్తూ ప్రార్థించడం. ఎప్పటికప్పుడు వాళ్ళని క్షమించేస్తూ, ప్రభువా నేను వాళ్ళని క్షమించేస్తున్నాను. మరియు మనం 26వ వచనంలో చూస్తే, మనం వారి పాపాలు క్షమిస్తే ప్రభు మన పాపాలను క్షమిస్తాడు. సో పాపాలు క్షమించబడితే ప్రార్థన స్పష్టంగా ఆయన చెవుల యొద్దకు వెళ్ళేది, ఆయన చెవును చూచుద్ది, ఆయన యొద్ద నుండి మనకు జవాబు అనుగ్రహించబడుతుంది. మరియు 5వ విషయాన్ని మనం చూసినట్టయితే సుఖ సౌఖ్యాల కొరకు, భోగాల కొరకు, అనవసరమైన విషయాల కొరకు కాదు మనం ప్రార్థించాల్సింది, అవసరాల కొరకు మనం ప్రార్థించాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు, మీరు ఆశించున్నారు గాని మీకు దొరకట్లేదు, నరహత్య చేదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేదురు గాని దేవుని అడిగినందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగాల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. మనం ప్రార్థించినప్పుడు మన అవసరాల కొరకు, అనవసరాల కొరకు కాదు, అవసరాల కొరకు, మనకి ఏదైతే నిత్యవసరం, అత్యవసరం ఉందో వాటి నిమిత్తం మనం స్పష్టంగా ప్రార్థన చేస్తే, అది కుటుంబ విషయాలు స్పష్టంగా ఏదైనా సరే, ఉద్యోగము, వ్యాపారము, ఇంట్లో సరుకులు గాని, ఇంట్లో బియ్యం గాని, రూమ్ రెంట్లు గాని, ఇంటి కరెంటు బిల్లులు గాని, ఏదైనా సరే మన అవసరాలు స్పష్టంగా ఆయన ఎదుట పెట్టి మనం ప్రార్థిస్తే నిశ్చయంగా ఆయన జవాబు ఇస్తాడు. అది మన అవసరం కనుక ఆయన ఖచ్చితంగా జవాబు అనుగ్రహిస్తాడు. మనం భోగాల నిమిత్తం మనకు అక్కర్లేని వాటి విషయమై మనం ప్రార్థిస్తే కనుక దానికి ఆయన జవాబు ఇవ్వడం, ఎందుకంటే అది ఆయన ఉద్దేశం కాదు, అది దురుద్దేశం. మరియు 6వ విషయాన్ని మనం చూసినట్టయితే దైవ చిత్తానుసారంగా ప్రార్థించాలి. మన చిత్తానుసారంగా కాదు కానీ దైవ చిత్తానుసారంగా. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13-14 వచనాలు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిది. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకున్నవి మనకి కలిగినవని ఎరుగుదుము. 6వ విషయాన్ని మనం చూసినట్టయితే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడు. ఏంటిది ఆయన చిత్తానుసారం? ప్రభువా నేను భక్తిలో ఎదగాలి, ప్రభువా నేను నీ స్వరాన్ని వినాలి, ప్రభువా ఈ రోజు నువ్వు నాతో ఏం మాట్లాడదలుచుకున్నావు, నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నా, నాతో మాట్లాడు. ఇంకో ప్రభువా ఈ రోజు నేను ఏం చేయాలి, ఈ రోజు నేను పలానా పని చేయొచ్చా, ఈ రోజు పలానా వాళ్ళని కలవచ్చా, పలానా ప్రాంతానికి నన్ను పిలిచారు వెళ్ళొచ్చా, పలానా సన్నివేశాన్ని సందర్భం ఉంది అక్కడికి నేను వెళ్ళొచ్చా. ప్రతిదీ ఆయన చిత్తానుసారంగా మనం అడుగుతూ ఉంటే ఆయన వాటికి జవాబిస్తాడు. ఆయన చిత్తానుసారంగా కాకుండా మన చిత్తానుసారంగా మనం అడిగితే ఆయన జవాబు ఇవ్వడం. ఉదాహరణకు, ప్రభువా ఈ రోజు ప్రార్థన చేయమంటావా, ఈ రోజు వాక్యం చదవమంటావా అంటే ఆ ప్రశ్నే అసందర్భం, అసలుది వాక్య విరుద్ధం. అది సాతాను గాడి దగ్గర నుంచి వచ్చేటువంటి చిత్తం. ఇది కూడా చిత్తమే కదా సార్, ప్రార్థన చేస్తాను, వాక్యం చదవమంటాడో లేదు ప్రభు చెప్తాడుగా అప్పుడు చదువుతాను వాక్యం, లేదా ప్రార్థన చేయమంటాడు లేదు ప్రభు చెప్తాడుగా అప్పుడు నేను ప్రార్థన చేస్తాను అని, ప్రభు వాక్యం చదవమంటావా, బైబిల్ చదవమంటావా, వాక్యం వినమంటావా, ప్రార్థన చేయమంటావా, ఇట్లాంటి సాతాను చిత్తానుసారంగా వేసే ప్రశ్నలకి ఆయన జవాబు ఇవ్వడు. సాతాను గడు వాళ్ళని చక్కగా తిన్నగా నరకని నడిపిస్తాడు. వాళ్ళు ఇంకెప్పటికీ ఎదగరు, అక్కడే ఉంటారు. వాళ్ళు అనుకుంటారు భక్తిలో ఉన్నాం అనుకొని మేము ప్రార్థన చేస్తున్నాము, దేవుడు నాకు ఇంకా చెప్పలేదు. కారణం ఏంటంటే వాళ్ళు అడిగే దైవ చిత్తానుసారంగా కాదు, సాతాను చిత్తానుసారంగా, వాళ్ళ సొంత చిత్తానుసారంగా అడుగుతున్నారు కనుక వారు దానికి జవాబు పొందుకోలేరు. చివరిది కానీ చాలా అగ్రస్థానమైనటువంటి విషయం, తీసివేయలేనిది, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చివరిదే కానీ అగ్రమైనది, శ్రేష్టమైనది, బరువైనది, విలువైనది, అది 7వ మాట. యేసు నామములో అడగాలి. ఎంత
ప్రార్థన చేసి, ఎంత భక్తి చేసి, ఎంత ఉపవాసం ఉండి, ఇన్ని గంటలు కన్నీరు కాచి చేసే ప్రార్థన చివరిలో యేసునామంలో అడుగుతున్నాము తండ్రి నడకపోతే ఆ ప్రార్థన శూన్యం, సున్నా. ఎందుకంటే ఎవరికి అప్లై చేసాం, ఎవరికి మనం దాన్ని పంపించాం ఆ ఉత్తరాన్ని అంటే ఎవరికి వెళ్ళిందో గాలికి ఎగిరిపోయింది. అంత ప్రార్థన చేసి, అంత ఏడ్చి, అంత ఉపవాసం ఉండి, అంత గట్టిగా గొగ్గోలు పెట్టి విజ్ఞాపన చేస్తూ హరిస్తి చేసిన ప్రార్థన అంతా గాలికి ఎగిరిపోయినట్టే. యోహాను సువార్త 16వ అధ్యాయం 23-24 వచనాలు. ఆ దినమున మీరు దేన్ని గూర్చేనను నన్ను అడుగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. నా పేరట మీరు అడగండి అని యేసయ్య శిష్యులతో చెప్తున్నారు, అటు జన సమూహంతోను. ఆయన నా పేరట ఇంతకు ముందు వరకు మీరు నా పేరు మీకు తెలియదు, యేసు రక్షకుడు, యేసయ్య మెస్సయ్య, యేసు క్రీస్తు అభిషేక్తుడు, ఇది మీకు తెలియదు పేర్లు. నేను వచ్చాను, ఇప్పుడు నా పేరట మీరు అడగండి. తండ్రి యేసు నామంలో, యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడుగుతున్నానయ్యా, నాకు సహాయం చేయయ్యా అని తండ్రిని అడిగితే తండ్రి మనకి జవాబును అనుగ్రహిస్తాడు. మనం తండ్రికి ప్రార్థన చేయాలి, కుమారుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మిక సహాయంతో ప్రార్థన చేయాలి. ఈ 3 ప్రార్థనలు లేకపోతే ఎంత ప్రార్థన చేసినా, ఏం జరిగినా సరే, ప్రార్థన చేసిన ఈ పైన పాటించిన 6 నియమాలు పాటించినప్పటికీ, ఆయనకు స్తోత్ర ప్రార్థన చేసినప్పటికీ, స్తోత్ర అర్పణలు అర్పించినప్పటికీ, స్తుతులు చెల్లించినప్పటికీ మొత్తం శూన్యంలోకి వెళ్ళిపోతాయి. కారణం ఏంటంటే యేసు నామంలో మనం చేయకపోవడం. కాబట్టి చివరిగా మనం గుర్తించాల్సింది యేసు నామంలో ప్రార్థించాలి. నేను చాలా మందిని చూస్తూ ఉంటా, చాలా గొగ్గోలు పెట్టి గొప్పగా గట్టిగా ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆమేన్ అంటారు, అయిపోయింది. లేదా అడుగుతున్నాము తండ్రి, ఆమేన్ అంటారు, అయిపోయింది. కానీ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి అనేటువంటి మాటను వాళ్ళు స్పష్టంగా చెప్పకపోవడం, ఆ రాసినటువంటి ఉత్తరం ఏదైతే ప్రార్థన ఉందో ఆ ప్రార్థన ఒక ఉత్తరం లాంటిది. దాని మీద అంత విషయం రాసి చివరికి సంతకం పెట్టకుండా, లేదా ఎవరికి రాస్తున్నామో అడ్రస్ రాయకుండా ఒక ఉత్తరాన్ని పంపిస్తే అది పోస్ట్ బాక్స్ లో అటు ఇటు తిరిగి చివరికి ఎవరు పంపించారో వాళ్ళ దగ్గరికి వస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళకి ఎవరికి పంపించారో అడ్రస్ తెలియదు కనుక. మనం ఉత్తరం రాసేటప్పుడు స్పష్టంగా ఎవరికి పంపిస్తున్నాం అనేది చాలా స్పష్టంగా రాయాలి. మన పేరు, మన అడ్రస్ కరెక్ట్ గా ఉన్నా లేకపోయినా, వెళ్తున్న వారి అడ్రస్, తీసుకోవాల్సిన వారి అడ్రస్ మనం స్పష్టంగా మెన్షన్ చేయకపోతే, రాకపోతే ఆ ఉత్తరం తిరిగి మరలా ఎవరు పంపించారో వారి దగ్గరికి వస్తుంది. కాబట్టి మనం ప్రార్థన చేసేప్పుడు యేసు నామములో అడుగుతున్నాము తండ్రి అని మనం ప్రార్థించి మనం వేడుకున్నట్లయితే మన ప్రార్థనకైనా జవాబు నిశ్చయంగా ఇస్తారు. ఈ మాటలన్నీ ప్రార్థనలో మన జవాబు పొందుకోపోవడానికి గల కారణం ఏంటో తెలుసుకోవడానికి దైవ చిత్తానుసారంగా ఈ వాక్యాన్ని వివరించడం జరిగింది. ఇంకా మనం ప్రార్థిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఆయన ఇంకా అనేక విషయాలు మనకు బోధిస్తాడు. ఆరాధన చేస్తూ ప్రార్థించడం, స్తుతిస్తూ ప్రార్థించడం, ఆత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడుతూ ప్రార్థించడం, ఇలా చాలా అంశాలు ఇంకా ఆయన మన ప్రార్థన నడుస్తున్న కొలది ఆయన మనకు నేర్పిస్తాడు. ఇవి ప్రప్రథమంగా నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ 7 విషయాలు చాలా ప్రప్రథమంగా మనము చేయవలసిన, అనుకరించవలసినటువంటి ప్రాధాన్యమైనటువంటి విషయాలు కనుక ఈ యొక్క విధానంలో మనం ప్రార్థన చేస్తూ ముందుకు వేసిన ఎడల దేవుని ఎదుట నుండి మనకు జవాబు అనుగ్రహించబడుతుంది. ఈయన దేవుని మాటలు ప్రతి మన హృదయంలో ఎరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కళ్ళు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తట్టి నా ప్రభా, వరకు నీ కృపలో భద్రపరిచి వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చూసుకోండి. ప్రార్థనకి జవాబు రాకుండా సాతానుగాడు ఎన్నో అడ్డంకులు పెడుతూ ఉంటాడు. అటువంటి అడ్డంకులు ఎటువంటి విధంగా ఉంటాయి అనే విషయాన్ని మీరు వాక్యానుసారంగా మాకు బోధించినందుకు, వివరించినందుకు నీకు స్తోత్రం తండ్రి. వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డలో ఈ మాటలు మీరు నీరు కట్టి ఫలింపచేయండి. సాతాను మాత్రం వారి ఎదురు నుండి దొంగిలించకుండా సహాయం చేసి ఈ క్రమంలో ఈ విషయాలన్నీ వారు వాక్యం వింటూ ప్రార్థించడము, విశ్వాసంతో ప్రార్థించడము, పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థించడం, విరోధులను శత్రువులను క్షమిస్తూ ప్రార్థించడము, అవసరాల కొరకు ప్రార్థించడం, నీ చిత్తానుసారంగా ప్రార్థించడము, నీ నామంలో ప్రార్థించడం అనేటువంటి ఈ విషయాలు అనుకూలంగా ప్రార్థించడం కృపను అనుగ్రహించండి. ప్రతి ప్రార్థనకు జవాబు అనుగ్రహించి వారిని ఆధ్యాత్మికంగా వృద్ధినింపచేయండి. ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కాపుదలు తెచ్చి సమస్త దుర్నీతి నుండి, దుష్టత నుండి, సాతాను తంత్రాల నుంచి వారిని విడిపించి స్వతంత్రులుగా మార్చి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదలను, సమృద్ధిని, దీవెను వారికి అనుగ్రహించి సన్నిధిలో సాక్షిగా నిలబెట్టి డాక్టర్ రాజాని సిద్ధపరచమని పరిశుద్ధనాన్ని ప్రార్థించి వేడుకొని పొందుకుని నామ తండ్రి. ఆమేన్. ఆమేన్.